కాకినాడ రూరల్ నియోజకవర్గం యానాం నుంచి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ను విజిలెన్స్ డీఎస్పీ తాతారావు, సీఐ నాగరాజు సిబ్బంది సీజ్ చేశారు. ట్యాంకర్లోని పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ తాతారావు ఎవరైనా డీజిల్, పెట్రోల్ అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు కాకినాడలో ఏపీ 05TB 3989 ట్యాంకర్ను ఇంటర్సెప్ట్ చేసాం. దాన్ని వెరిఫై చేయగా అందులో డ్రైవర్కి రామకృష్ణ 6000 లీటర్లకి రసీదులు ఉంది. ఆ రసీదులు వెంకటేశ్వర మిల్లు వేటలపాలెం అని చెప్పి ఉంది. ఆ లారీని ఇంటర్సెప్ట్ చేసి వెరిఫై చేశాను. అందులో సుమారు 12,000 లీటర్లు డీజిల్ ఉంది. అయితే దాన్ని పూర్తిగా ఇంకా తెలుసుకోవాల్సింది అనుకుంటున్నాను. దీనిపై ఇప్పుడు సంబంధిత అధికారులు, లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్లతో ఇప్పుడు అది వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి